అరకు నుంచి బోరా కేవ్స్ పోయే దారిలో ఉన్నాము. నడవండి, సీన్ చూడండి, అరకు అందాలు చూడండి, దారిలో చూడండి, అంత ఎంత బాగుంటుంది చూడండి. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఎట్టకేలకు మనము బోరా కేవ్స్కి వచ్చేసినాము. అయితే ఇక్కడ బోరా కేవ్స్ ఏంటంటే చూడడానికి బాగుంటుంది, కానీ అందులో లింగం ఉంటుంది అన్నమాట ఒకటి. అయితే ఆ లింగంకు ఒక మీదికించి చుక్కలు పడుతుంటాయి, నీళ్ళు అయ్యి కరెక్ట్ లింగం మీదే పడుతూనే ఉంటాయి, యుగాల నుంచి పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము బోరా కేవ్స్ చూద్దాం. అయితే ఇప్పుడు ఈ బోరా కేవ్స్ ఏంటంటే మనకు అరకు నుంచి 40 కిలోమీటర్లు, వైజాగ్ నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది. అంటే లెక్క ప్రకారము మనకు హైదరాబాద్ నుంచి 750 కిలోమీటర్లు వస్తుంది వైజాగ్ నుంచి. కాబట్టి మన హైదరాబాద్ టు వైజాగ్ 750 వస్తుంది అన్నమాట. చాలా మంచి విహారయాత్ర కూడా. నా కొరకు మాత్రం ఆ శివలింగం కొరకు వచ్చాను నేనైతే. దర్శనం చేసుకుని పదండి, నవ్వండి, చూద్దాం. బోరా కేవ్స్ అందులోకి ఎంటర్ అయినాము. బోరా కేవ్స్ దగ్గరికి పోతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం. వాటర్ ఫాల్స్ అంత నీళ్ళన్నీ వస్తున్నాయండి ఇక్కడ. మూడు నందులు ఇక్కడ ఉన్నాయి. లోపల శివలింగం ఉంది కాబట్టి నందులు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక బొర్రా కేవ్స్ ఇక చూడండి ఎలా ఉందో. ఎంట్రన్స్ చూడండి, బొర్రా కేవ్స్ ఎంట్రన్స్. ఇది బొర్రా కేవ్స్ ఎంట్రన్స్. చూడండి బొర్రా కేవ్స్ ఎలా ఉందో చూడండి. భగవంతుని సృష్టి. చూడండి ఇది ఒక లింగం లెక్క ఉంది చూడండి. ఇది కూడా అన్ని లింగాకారాలు తయారవుతున్నాయి ఇక్కడ. చూడండి యాక్చువల్లీ ఈ బోరా కేవ్స్ ముందు ఎవరికి తెలియదు. కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఆవుల కాపరి ఆవు కాస్తుంటే ఒక కావు ఆ రంధ్రంలోంచి లోపడి పడ్డది తక్కువని. అప్పటి నుంచి అందరికి కనుక్కున్నారన్నమాట ఇది బొర్రా కేవ్స్ అని. అప్పుడు కనుక్కున్నారు. చూడండి ఎలా ఉందా భగవంతుని సృష్టి. కనిపిస్తున్నారు అసలు. వా, చూడండి బొర్రా కేవ్స్. చూడండి ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఒరిజినల్ అయితే అదంతలదే స్వయంభులింగం అన్నమాట. నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర భోలే నమ శివాయ. ఎట్ట తయారైంది చూడండి.
స్టెప్స్ ఎక్కామండి, మళ్ళీ ఇంకెక్కాలి స్టెప్స్. ఇదేనండి శివాలయము. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా. ఈ సన్న రంధ్రాలకి వెళ్ళాలి మనము, వంగి ఇంకా వెళ్ళాలి. అలా అక్కడ చూడండి ఐస్ క్రీమ్ దగ్గర అనిపిస్తుంది, అది అవి నీళ్ళు పడి ఒక డిజైన్ వచ్చేస్తుంది. చూడండి అక్కడ చూడండి ఐస్ క్రీమ్ కోన్లో ఎక్కువ వస్తుంది. ఐస్ క్రీమ్ కోన్, వెనీలా ఐస్ క్రీమ్ కోన్ ఎక్కువ ఉంది. ఇటువంటి ప్లేస్లో భగవంతుని ధ్యానం కానీ పాట కానీ ఎంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఏదో చేతులతోటి ఏదో చేస్తున్నట్టున్న స్వామి ఇక్కడంతా. ఆహాహా, ఏమి సృష్టి. చెప్పాను కదా ఇక్కడ కాఫీ చాలా ఫేమస్ కాఫీ, అది మన మోదీ గారు కూడా చెప్పారు కదా, చాలా ప్రపంచంలో చాలా బెస్ట్ కాఫీ అని అన్నారు. కాబట్టి ఇది కాఫీ ప్లాంటేషన్ అనమాట. చూడండి ఎలా ఉందో. చూశారు కదా, నడవండికి వెళ్దాము. చూడండి ఇది గాలికొండ అంటారు అన్నమాట. ఇక్కడ మంచి వ్యూ కనిపిస్తుంది. అక్కడనే స్వామిది ఒక చిన్న హనుమంతుని గుడి కూడా ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ప్రతిసారి నేను వచ్చినప్పుడు స్వామి దయ వల్ల అప్పుడు చేసుకుంటుంటా. ఇప్పుడు మిస్ అయ్యి వచ్చి కానీ అప్పుడు చేసుకుంటుంటా. నడవాలి. చూడండి ఇది గాలికొండ వ్యూ అంటారు అన్నమాట. ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ చాలా మంచిగా కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ దిక్కున్నాము, అదేమో అక్కడ ఉంది యాక్చువల్లీ. కానీ అక్కడ ఫుల్ రష్ ఉండటం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నాము. ఇక్కడ నుంచి కూడా బాగానే కనిపిస్తుంటుంది. చూడండి వ్యూ, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి వ్యూ. గాలికొండ వ్యూ ఉంటుంది దీన్ని.
చూడండి, ఫైనల్గా ఒకసారి చూసుకోండి. గాలికొండ వ్యూ, అరకు లోయ. నడవండి, ఇప్పుడు మనము అరకు నుంచి వెళ్ళాము. గాలికొండ చూసుకుంటూ మనము ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాము. తర్వాత చూద్దాం ఆ భగవంతుడు ఎక్కడ తీసుకుపోతాడు, ఏం చేస్తాడు, ఆ స్వామి ఇష్టం. నడవండి. చూడండి, మధ్యలో కూడా ఇట్లా కాటేజెస్ ఉంటాయి. ఇక్కడ కూడా అందరు బస చేస్తారు, ఎంజాయ్ చేస్తారు.